గ్రీన్లాండ్ ఇలా టెరిఫై అయిపోయింది కంప్లీట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటో చేసిన పెద్ద తప్పు ఏందని అంటే, నాటో అనేది 1949 జన్మించింది. ఒకటే అజంప్షన్తో ఏందనంటే, అమెరికా మమ్మల్ని ఎప్పుడు అటాక్ చేయది, అమెరికా మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది, మాతో ఎప్పుడు డిబేట్ చేయది, మాకు ఎప్పుడు లీగల్ సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫాక్ట్ మిలిటరీ సపోర్ట్ చేస్తుంది కూడా అని కూడా చెప్పిండు. ఇవాళ వాడు నేను గ్రీన్లాండ్ నాకు కావాలి అని అంటుండు, నేను కెనడాతో అసలు మాట్లాడేది లేదు, అది నాదే అని చెప్తున్నాడు. ఇవాళ మీ సొంత దోస్తు మిమ్మల్ని మింగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? గ్రీన్లాండ్ ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో మాట్లాడిండు ఫ్రెండ్, నేను వెనజులా కాదు అని చెప్పేదో భారీ మాట్లాడిండు. కానీ ఈ ఫైటర్ జెట్లు లేచినాయనంటే వాళ్ళు పెట్టుకుంటారా ఫ్రెండ్స్? కొంచెం దేశభక్తి ఏదో ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. తిప్పి కొడితే గ్రీన్లాండ్ దగ్గర ఏమున్నది అని అంటే 56,000 జనాభా, ఐసు సైలెన్స్ తప్ప వాళ్ళ దగ్గర ఏమున్నది? ప్రపంచం మొత్తానికి తెలుసు, అమెరికాకు పర్ఫెక్ట్ గా తెలుసు, రష్యాస్ ఐసీబీఎంస్ ఏవైతే ఉంటాయో అమెరికాని గట్టిగా టార్గెట్ చేస్తాయి, యూకేని టార్గెట్ చేస్తాయి, ఫ్రాన్స్ని టార్గెట్ చేస్తాయి. ఇవన్నీ గ్రీన్లాండ్ మీదకైనా పోతాయని ట్రంప్ గారికి తెలిసింది. ఇప్పుడు వాడు రేడార్ డామినెన్స్ కోసమో, ఇంటర్సెప్షన్ టైమింగ్ కోసమో, ఈ మిజైల్ని ఇంటర్సెప్ట్ చేయాలంటే వాటికి టైమింగ్ కావాలి కదా, దీనికోసమో, అంటే ఒక ఎస్కలేషన్ని కంట్రోల్ చేయాలంటే ఒక థ్రెషోల్డ్ కావాలి. దాన్ని కంట్రోల్ చేయడానికి గ్రీన్లాండ్ని వాడు పెట్టుకున్నాడు.